హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తొందరగా పాడవకుండా ఫ్రెష్గా ఉండాలంటే మాత్రం ఇలా చేయండి. అల్లంనైతే వాటర్లో నీట్గా కడుక్కున్న తర్వాతనైతే చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అయితే ఫ్యాన్ కిందనైతే ఖచ్చితంగా ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకోకుండానైతే అల్లం ముక్కలు అలాగే మిక్సీ పట్టారనుకో తొందరగా నల్లబడుతుంది. కొద్దిసేపు ఆరిన తర్వాతనైతే అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ అయిన తర్వాతనైతే ఒక గిన్నెలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకొని పసుపు, నిమ్మకాయ రసం అయితే ఖచ్చితంగా వేయండి. నిమ్మకాయ రసంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, నల్లబడకుండా ఉంటుంది. నిమ్మకాయ రసం, పసుపు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాతనైతే నేనైతే ఒక డబ్బాలోకి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. బాగా మిక్స్ అయిన తర్వాతనైతే ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే మూత ఫిట్గా ఉన్న డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి, ఫ్రెష్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి.